హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి కిచెన్. మసాలా ఎక్కువ లేకుండా మటన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కిలో మటన్, 2 ఆనియన్స్, 2 టమాటోస్, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ మసాలా 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 10 విజిల్స్ వచ్చే వరకు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మటన్ నీట్గా కడిగి 10 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం కూడా వేసి ఉడికించుకోవాలి. 10 విజిల్స్ వచ్చాక మూత తీసి పక్కన బాండట్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు పోపు, ఆయిల్, పట్టా మొగ్గ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో వేసి సన్న మంటపై పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసి ఈ తాలింపులో ధనియాల పొడి, కారం, ఉడికించుకున్న మటన్ని వేసి దించుకునే ముందు కొత్తిమీర, పుదీనా, మటన్ మసాలా వేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మటన్ కర్రీ రెడీ. తినడానికి దోశలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా నచ్చిన విధంగా ఉంటుంది మటన్ కర్రీ. ఈ విధంగా వేడివేడిగా దోశలో వేసుకొని తింటుంటే ఉంటుంది. అబ్బా, నోరు ఊరిపోతుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది మటన్ కర్రీ.